సో మన టెక్స్ అకాడమీలో ఏ స్టూడెంట్స్ అయినా కానీ ఒక కోర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మన యొక్క టెక్స్ అకాడమీ కౌన్సిలర్స్ వాళ్ళ ప్రొఫైల్ని అర్థం చేసుకొని వాళ్ళకి అవగాహన అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏ కోర్స్ అయితే వాళ్ళ యొక్క ప్రొఫైల్కి ఆప్ట్ అవుతుందో, వాళ్ళు నేర్చుకోగలుగుతారో ఆ యొక్క కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఆ పర్టికులర్ యొక్క కోర్సు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒక్కసారి స్టూడెంట్స్ మన దగ్గర ఎన్రోల్ అయ్యాక వాళ్ళకి ట్రైనింగ్తో పాటు మనము రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ప్రాక్టీస్ కోసం మనకి ల్యాబ్ ఉంది. ప్రతి బ్రాంచెస్లో కూడా ల్యాబ్ అవైలబిలిటీ ఉంది. సో వాళ్ళు కావాల్సినంత టైం ల్యాబ్లో కూర్చొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రాక్టీస్తో పాటు మండే నుంచి ఫ్రైడే వరకు మనకి టెక్నికల్ ట్రైనింగ్తో పాటు ప్రతి సాటర్డే రోజు స్టూడెంట్స్ యొక్క ఎంపవర్మెంట్ కోసం సాఫ్ట్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బికాస్ టెక్నికల్ ట్రైనింగ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే ప్రజెంట్ జనరేషన్లో ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా మనము టెక్నికల్ ట్రైనింగ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.